కర్ణుడి చేతిలో విశేషంగా దెబ్బలు తిని ఇంటికి వచ్చాడు. అర్జునుడు తిరిగి వచ్చాడు. మా అన్నగారు ఇవాళ యుద్ధంలో ఇన్ని దెబ్బలు తిన్నారట అని బాధపడి ధర్మరాజును చూడ్డానికి వెళ్ళాడు. ధర్మరాజుకి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి, నువ్వు కర్ణుణ్ణి నిర్జించలేదు, నేను ఇంత బాధపడ్డాను, నీకు చేత కాకపోతే ఆ గాంధీవం ఎవరికన్నా ఇవ్వకూడదా అన్నాడు. వెంటనే అర్జునుడు కృష్ణుడి వంక తిరిగి అన్నాడు, గాంధీవం నీకు చేత కానప్పుడు ఎవరికైనా ఇవ్వకూడదా అని నన్ను ఎవరైనా అంటే వాళ్ళని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాను. ప్రతిజ్ఞాభంగం చేయకూడదు. కాబట్టి బావా నేను ఇప్పుడు ధర్మరాజు గారిని చంపేయాలి, అన్నయ్యని ఎలా అని అడిగాడు. అడిగితే, అయ్యో ఇప్పుడు ధర్మరాజు గారిని చంపేస్తే యుద్ధం ఎలాగయా, ఈ ప్రతిజ్ఞలు బాగున్నాయి, గాంధీవం ఎవరికన్నా ఇచ్చేయి అన్నవాడిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశావా? ధర్మరాజు అన్నాడా? అందుకని అన్నయ్యని చంపేస్తావా? ఇదెక్కడి ప్రతిజ్ఞ? చంపేయడంతో సమానం ఏమిటంటే ఏకవచన ప్రయోగం చేయడమే. గురువుని కాని, తండ్రిని కాని